మరి బిడ్డ కొత్త పార్టీ పెట్టబోతుందట దీవెనార్తి ఇస్తుండా కేసీరావు? కేసీరావు దీవెనార్తి ఇస్తుండా అంటే సాటం ఉంటుంది ఆ ఉంటుంది నేను చెప్పలేదురా. ఇప్పుడు నీళ్ళలో దెబ్బేస్తే నీళ్ళు తెరలైతాయా? కావు. దెబ్బ పడ్డప్పుడే తెరలు, మళ్ళీ తర్వాత ఏమవుతాయి? మళ్ళీ కలిసిపోతాయి. వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు కేసీరావు కవితమ్మ ఏర్పాటు అన్నకు చెల్లెకు అయ్యకు బిడ్డకు పడతలేదా అనుకుంటున్నారు. కానీ అది ఏదో ఒక రోజు కలగలుస్తారు. ఎంత అనుకున్నా కానీ ఇప్పుడు రక్త సంబంధం దానికి మొత్తం అప్పచెప్పకున్నా కానీ గిడ గిది ఉన్నది గిది తీసుకో గిట్లా ఓ ముందు ఓ పేగు పొడుతుంది. అమ్మో ఎంతైనా కన్నబిడ్డ మంజా పరాయా రక్తమా ఏం చెప్తాడు? గిడ పోటీ చేయి నువ్వే గెలుస్తావు పో. అక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్తా కొంతమందికి వాళ్ళు నీకు ప్రచారం చేస్తారు. సపరేట్గా చేసుకోపో నడువు ఇక ఊకెళ్ళి అంతో ఎందుకు అయ్యతో మాట్లాడతలేదు, మాట్లాడుకోరు ఇక మీదంగా అయ్యతో మాట్లాడతలేదు. పంచాయతీ అన్నట్టుగా జనాలకు పోవాలి. ఈ మధ్యలో లోపటంగా మాత్రం బిడ్డ అయ్యా తమాషగా రాయబారం నడుస్తుంది. బా అందుకనే అయ్యని ఏమంటలేదు చూసినావా? అంటలేదు. అయ్యనేమంటలేదు అన్నప్పుడే జనాలు అర్థం చేసుకోవాలి. ఏంది ఎందుకు అంటలేదు అనేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మరి హరీష్ రావు ఎందుకే ఇంత ప్రభావించింది? వీళ్ళకు అధికారం కోల్పోయేసరికి బేజన్ అవుతుంది. చేతి కింద ఎవరు కూడా అధికారులు వినరు. అధికారులు ఎందుకు వింటారు అట్లా? అందుకనే ఇక ఆగం అవుతారు. ఇప్పుడు వాళ్ళని చెప్పారు అనుకో, అధికారంలో ఎవరుంటే అలా మాట వింటారు పోలీసు వాళ్ళు మొత్తం. నువ్వు అధికారం కోల్పోయి ఏ రావా అంటే జావ్ తుమారా తుమ్ కర్లో అని అంటాడు. అట్లా అది అనుభవించిరు 10 సంవత్సరాలు, రకరకాలుగా అనుభవించిర్రు. ఇప్పుడు పానం పోతుంది అధికారం లేకపోయేసరికి, తల్లడిల్లుతురు. అట్లనే తల్లడిల్లాలే, జీవితాంతం అరనే తల్లడిల్తారు అంతే. ఎందుకంటే పాపం అనే అధికారం ఇస్తే 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల తెలంగాణని కుక్కలు చింపిన విస్తరి చేసిరు దరిద్రులు. ఏమేలుగా పెట్టిరు చెప్పరాదు ఒకటి రెండు. జిల్లాకు మెడికల్ కాలేజీలు కట్టినాయట. ఎవరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రైవేట్యా? గవర్నమెంట్. హరీష్ రావు కట్టుకోలేదా? సురభి ఎవరిది? ఎన్ని కాలేజీలు కట్టుకురాళ్ళు? అంతేనా? ఎన్ని హాస్పిటల్ కొనేసిర్రు వాళ్ళు. మరి అది వైద్యం ఫ్రీ ఎందుకు ఇస్తారు? హాస్పిటల్ కొన్నాక నువ్వు అధికారం నుండి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని నువ్వు గవర్నమెంట్లో అన్ని వసతులు కల్పిస్తే నీ ప్రైవేట్ హాస్పిటల్ ఓడిపోడుగా. వీళ్ళు చేసేదే అది అన్నట్టు. గవర్నమెంట్లో వసతులు కల్పించకుంటే ప్రైవేట్లోకి పోతారని గవర్నమెంట్లో వసతులు కల్పిస్తలేరు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినంటే గోషామాల్ కాడ ఉస్మానియాని మళ్ళీ కొత్తగా కట్టిస్తుండు, పెద్ద కట్టిస్తుండు. అన్ని వసతులు ఉండాలి, సిటీ స్కాను, ఎంఆర్ఐ అన్నీ ఉండాలి. ప్రజలకు ఏది లేదనుకుంటే అన్నీ ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేపిస్తుండు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటారు? తెలంగాణలో మళ్ళీ ఏదో జమిలీ ఎన్నికలు అది ఒకటేసారి కథం బట్టి అనేది అది కూడా వాస్తవమే తాత. జమిలీ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకటేసారి రావాలి. ఇట్లా వస్తే ఏం ఫాయిదా ఏంటంటే ప్రజలకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, అది గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే ఏమవుతుంది? అది ప్రజల మీదనే పడుతుంది ట్యాక్సుల రూపంలో. పార్లమెంటుకు మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇదంతా ఎందుకు? 2 తీర్ల ఖర్చు. ఒక్కటేసారి వస్తే కూడా ఏం జరుగుతుందంటే, ఒక్కసారి వస్తే కూడా ఏమవుతుందంటే ఓట్లు వేసేటోళ్ళు ఇప్పుడు ఒక పార్టీకి వేద్దాం అనుకొని పోతారు. అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి రెండింటికి ఒకరికే కుదిరిపడేస్తారు. ఇట్లా వేరు అయినా అనుకో, అసెంబ్లీకి ఒకరికేసి, పార్లమెంట్ టైంకి ఇంకోరికేసి, రాష్ట్రంలో ఈయన, కేంద్రంలో ఆయన, ఎంత కుక్కలు చింపిన ఇస్తారా ఆగం అవుతుంది. ఎవరికి ఒకటేసారి వేసి పడేస్తారు. 5 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తారు, తర్వాత లేకుంటే తీసి పడేస్తారు. సిస్టమ్ బాగుంటుంది. అది రావాలి. అది వస్తే జనాల ఖర్చు కూడా, ప్రజల మీద భారం తగ్గుతుంది. అభ్యర్థులకు కూడా మరి కోడి దగ్గర నాంగులు బియ్యాలి, షర్టు పాటు మన బిర్యానీ పొట్టినాలు అవి ఖర్చు తప్పుతాయిగా అభ్యర్థులకు తప్పుతుంది. ప్లస్ ప్రజల మీద భారం తగ్గుతుంది. అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థి పెట్టుకోవాల్సింది అంటే పార్టీలో ఉన్న వాళ్ళు అయితేనే దాని ఖర్చు తక్కువ అవుతుంది. ఇద్దరు కలిసి పెడతారు. అప్పుడు డబుల్ వన్స్ అవుతుంది. అప్పుడు వంచుడు, ఇప్పుడు వంచుడు
అప్పుడు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కనే పెడతాడు వీళ్ళ, ఆ ఒక్కనికే ఇస్తారు, ఇంకా రెండింటి కలిపి కానీ కానీ అంటారు. జనాలకు కూడా ఎట్లుందంటే ఎట్టయితే మా ఆడకట్టు పాడైపోయినా లేదు, మా మోరీలు బాగలేక అలా గబ్బు వాసన రడగబ్బు పెడగబ్బు వచ్చి మాకు మాయారోగాలు వచ్చి మీరు వచ్చినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఆపత్కాలానికి 10వ పరకం ఇస్తే మేము లొట్టలు వేసుకుంటాం అనేది కూడా జనాలు కూడా అచ్చే తయారైంది తాత. మారాలి, జనాలు మారాలి. జనాలు మారినప్పుడే వ్యవస్థ మారుతుంది, మారినప్పుడే అభివృద్ధి చెందుతుంది. మీరు మారకుంటే మారదు. నేను ఏమంటున్నా బుర్ర బుర్ర వచ్చి వాళ్ళే ఇస్తుర్రు, చెయ్యను చాపుతుంది మరి అంటుర్రు జనాలు. అది ఇస్తుంటే చెయ్యేందుకు చాపుతున్నావు? సాపుతుర్రు మరి ఇస్తుంది కాబట్టి సాపినా. అగో ఆయన ఇవ్వకుంటే రోడ్ ఎక్కుతారు మరి. ఆయన సంపాదించుకుంటాడా అధికారం వచ్చినాక పెద్ద వచ్చినాక సంపాదించుకుంటే నీకు పనులు చేసి పెట్టాడు మరి. ఇదే జనాల కథ ఇదే నడుస్తుంది. రావాల్సినది నిధులు రావు, చేయాల్సిన పనులు జరగవు. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు సంపాదించేటందుకు ప్రయత్నిస్తాడు అట్లా. అందుకనే నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్రుతుంటే పేదోళ్ళు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయి. ఇక అర్థం చేసుకో, అంతేనా తాత? అంతే. ఇంకా ఏం సంగతి? ఇదే ఇక జమిలీ ఎన్నికలది ఇది ఒకటి ఉన్నది. ఇదొకటి